చందకచర్ల పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ గుడిసి హనుమంతప్ప, కనుమప్ప, శంకరప్ప, ఓబీసీ జగదీష్, రంగనాయక, భరత్ నాయక్, శ్రీరామ్ నాయక్, మంజునాథ్ కుమార్, ఆంజనేయులు, పోస్ట్ మ్యాన్ నారాయణరెడ్డి, గౌడనహల్లి పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ నుంచి లక్ష్మీ రంగేగౌడ్, రామంజప్ప, చంద్రప్ప, ఈరప్ప, పార్వతప్ప, చిక్కప్ప, సుశీలమ్మ, సునీత వాళ్లకు పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి, మడకశిర మండలం చందకచర్ల గౌడనహల్లి పంచాయతీలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజుకు మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామికి చందకచర్ల గ్రామ ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మొదట చందకచర్ల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు. మీరు ఉచితంగా తోలుకోవచ్చు మీ అవసరాలకి, మట్టి మీ పొలాలకి. మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. 5 సంవత్సరాలు ఈ గ్రామ అభివృద్ధికి మీకు రక్షణగా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా మీకు ఆంజనేయ స్వామి దగ్గర వాగ్దానం చేస్తూ, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఈ నియోజకవర్గ పరిపాలన చూసింటారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లేదా ప్రభుత్వం నుంచి ఏ చిన్న సహాయం కోరి వెళ్ళినా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉండదు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే మడకశిర నియోజకవర్గంలో ఒక్కటే అధికార కేంద్రం. మీరు వైసీపీ అభ్యర్థిని గెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది? మీరు తప్పు లెక్క పెట్టినట్టున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు. శాసనసభలో గాని సచివాలయంలో గాని ఈ గ్రామ ప్రజలు ఆదరాభిమానాలు, మీ ప్రేమకు, మీ స్వాగతానికి మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏ రకంగా అయితే మీరు నా మీద ఈ ప్రేమను చూపించారో మడకశిర నియోజకవర్గం మొత్తం ఇదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తూ, ఇందాక పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మీ అందరి నాయకుడు నా అన్న తిప్పేశామన్న గారు అనేక కార్యక్రమాలు, హామీలు మీకు ఇవ్వడం జరిగింది.